అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. ముందుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే అసలు మెంటల్ ట్రామాస్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏ విధంగా క్రియేట్ అవుతాయి అనేటువంటి తెలుసుకుని ఆ తర్వాత మిగిలిన వైపు లీగల్గా వెళ్దాం, ఆ తర్వాత కోటేశ్వర దగ్గరికి వెళ్దాం. హరీష్ గారు, అసలు యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ట్రామాస్ లేదా అసలు బెట్టింగ్ యాప్ల వైపు ఎందుకు వెళ్తున్నారు ప్రజానికం? అంటే ఫ్రీ మనీ కోసమా లేదా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి ఉద్దేశానా? బేసిక్ గా కూడా ఈజీ మనీ అండి. ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఒకటి, కాన్స్టెంట్ అవైలబిలిటీ అండ్ తొందరగా డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు ప్రపంచం అంతా డబ్బు వెనకాల పరిగెట్టి తొందరగా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. మనం మన పిల్లలకి అది నేర్పిస్తున్నాం కూడా. ఏ చదువుకోపోయినా పర్లేదురా, మార్కులు రాపోయినా పర్లేదురా, డబ్బులు సంపాదించాలి. దానికి నువ్వు బాగా ఇంజనీరింగ్ చదివేసుకుని గొప్ప చదువులైనా చాయ్ బండి పెట్టుకుని డబ్బులు సంపాదించేసాయి, ఏదో రకంగా డబ్బులు సంపాదించేసాయి అనే దాంట్లో అలవాటు చేసాం. దీన్ని స్టార్ట్ అయిన తర్వాత నుంచి సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించిన వాడు చాలా గొప్పవాడు అనే మైండ్ సెట్ ను మనం నింపాం బ్రెయిన్ లో. ఇలా ఎప్పుడైనా ఈజీ మనీకి అలవాటు పడితే చాలా ముఖ్యంగా మనకు వచ్చేది 4 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఎనీ మన ఎడిక్షన్ రూపంలో కానీ లేకపోతే కంపల్సివ్ బిహేవియర్ గా మారాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ వాళ్ళు ట్రాక్ చేసేది రివార్డ్ సిస్టమ్ ఇన్ ద బ్రెయిన్. మన బ్రెయిన్ లోపల రివార్డ్ సిస్టమ్, డోపమిన్ రివార్డ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ట్రాక్ చేస్తారు. ఫస్ట్ లో వస్తాయి కూడా డబ్బులు, 50 పెడితే 1000 వచ్చినట్టు, 50 పెడితే 500 వచ్చినట్టుగా మనకి రివార్డ్ సిస్టమ్ మన మైండ్ ని ఫస్ట్ ట్యూన్ చేస్తారు. ఒకసారి వచ్చాయి అనగానే దట్ స్టార్ట్స్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. అంటే గెలవాలి, నేను గెలుస్తాను, నాకు గెలవడం వచ్చేసింది, నాకు ఈ యాప్ బాగా అర్థమైపోయింది, ఈ టైప్ లో నేను గెలిచేస్తాను, నాకున్న తెలివి ఎంత అంటే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, పిచ్చోళ్ళు మా నాన్న అమ్మ వీళ్ళంతా కష్టపడి ఆఫీసులకు వెళ్ళి సంపాదిస్తున్నారు, నాకు ఈజీగా వచ్చేస్తుందని ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అవుతుంది. ఈ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అవ్వగానే మన బ్రెయిన్ లో ఎమిగ్డిలా అనే ఒక సెంటర్, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే సెంటర్ రెండింటిని యాక్టివేట్ చేసేసుకుని, నేను నా లాజికల్ మైండ్ తో నేను ఎంత తెలివిగా చెప్తున్నాను అయినా వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి అని ఎవరైనా మంచి చెప్పినా కూడా వినని పొజిషన్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ దెన్ స్టార్ట్స్ కాగ్నిటివ్ బయాస్. ఈ కాగ్నిటివ్ బయాస్ లో కన్ఫర్మేషన్ బయాస్ అని, తర్వాత గ్యాంబ్లర్స్ ఫ్యాలసీ అని ఉంటుంది. వాళ్ళు ఈ ఒక్కసారి ఓడిపోయినా సరే నెక్స్ట్ టైం మొత్తం అంతా వచ్చేస్తుందిరా, ఈసారి పెడితే మొత్తం డబ్బులు వచ్చేస్తాయిరా అనే గ్యాంబ్లర్స్ ఫ్యాలసీలో ఉంటారు. దీన్ని దాటి ఒక స్టేజ్ ఉంటుందండి, ఇది ఫస్ట్ 1-2 months ఉంటుంది. దాని తర్వాత థర్డ్ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్, ఎడిక్షన్ అయిపోయి కంపల్సివ్ అయిపోతుంది. వీళ్ళు బాత్రూమ్ లో కూర్చుని, లేకపోతే టెర్రస్ మీదకి వెళ్ళిపోయి, లేకపోతే పేరెంట్స్ ని తప్పించుకోవడానికి ఏదో ఒకటి చేసి యాప్ లో ఆడడం స్టార్ట్ చేస్తారు. ఇట్ బికమ్స్ ఎడిక్టివ్ అండ్ కంపల్సివ్ డిజార్డర్. ఒకసారి ఇలా మారితే వాళ్ళ బ్రెయిన్ న్యూరోప్లాస్టిక్ గా చేంజ్ అయిపోయి, దాని తర్వాత ఆ క్రేవింగ్ ఉండిపోతుంది మైండ్ లో, నేను చెయ్యాలి. దీన్ని మనం ఆపడం అనేది రియల్లీ చాలా ఒక తాగుబోతుని, లేకపోతే ఒక సిగరెట్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళని, డ్రగ్స్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళని ఎలా అయితే వెనక్కి లాగాలో అంత కష్టమైపోతుంది. ఎందుకంటే వాడు డైరెక్ట్ గా మనీ చూసేశాడు. మనీ టు మనీ, నేను ఇది పెట్టాను నాకు మనీ వచ్చేసింది, పెట్టాను మనీ వచ్చిందని మనీ టు మనీ లింక్ చేసేసుకోవడం వల్ల నాకు చాలా డబ్బులు వచ్చేస్తాయి, మీకు అర్థం కావట్లేదు, దీంట్లో చాలా మంది సంపాదించారు, వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు అని చూపిస్తారు. సో వెరీ ఇంపార్టెంట్, యూత్ అందరికి ఇది నేర్పించాలి. దే షుడ్ నాట్ గెట్ ఎమోషనల్లీ డిస్రెగ్యులేటెడ్ అండ్ ఇందులో గెలవడం ఓడడం అనే ఒక ట్రాప్ లో పడిపోతారు. ఓడిపోతే పరువుగా ఉంటుంది, ఫ్రెండ్స్ తో అదే డిస్కషన్ లో ఉంటారు, ఆన్లైన్ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఎంత ఘోరం అంటే అప్పులు తీసుకుని, లక్షల అప్పులు తీసుకుని, వాళ్ళని కావాలంటే నువ్వు ఏమన్నా చేయరా, నువ్వు ఎట్లా అన్నా చేసుకోరా, నాకేం ప్రాబ్లం లేదు అనే స్టేజ్కి భార్యల్ని పిల్లల్ని ఎలాంటి వాళ్ళైనా పక్కన దోసేయగలిగిన మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ డేంజరస్ యూత్. రైట్, యూత్ కి డబ్బు కాదు